నమస్కారం చైర్మన్ గారు, మీరు 36 వార్డులకి డెవలప్మెంట్ చేస్తా అని ఖాళీ మాటలకే పరిమితం ఉన్నారు. మీరు కేవలం ప్రెస్ మీట్లకే చెప్పనికే ఉన్నారు. కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయనికే నేను ఆ వీడియో అనేది రిలీజ్ చేసిన. మీ మనసులో ఒకటి ఉంది, మైండ్లో ఒకటి ఉంది. మీరు మనసుది మైండ్కి రెండు గేమ్ ఆడుతుంటారు మీరు. కాబట్టి దాన్ని ప్రజల్లో తీసుకురావాలని ఆ వీడియో ఎక్స్పోజ్ చేసిన. మీరు ఒక లేడీని కిచ్చప్ప, అది చైర్మన్ ఛాంబర్, అది మీ ఇల్లు కాదు మేడం, అది చైర్మన్ ఛాంబర్. మీరు అంతమంది కౌన్సిలర్ల ముందల నన్ను నా వార్డుని డెవలప్మెంట్ చెయ్యరు అని చెప్పడానికి నేను తీసిన వీడియో అది. ఆ టైంలో నేను ఒక్కడే లేను, అక్కడ కౌన్సిలర్స్ ఉన్నారు, ఇంకోటి మాజీ పట్టణ అధ్యక్షులు ఉన్నారు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అందరు ఉన్నారు అక్కడ. ఆ మూమెంట్లో మీరు అన్నారు మీరు మా వార్డుకి డెవలప్మెంట్ చేయరని. మీరు 36 వార్డుల కౌన్సిలర్ అని కేవలం వీడియోలోనే చెప్తుంటారు తప్ప డెవలప్మెంట్ అనేది చేస్తలేరు. మీకు నేను సవాల్ ఇస్తున్నా, మీకు 3 నెలలు కాదు 6 నెలలు టైం ఇస్తున్నా. నా వార్డుకి ఎంత డెవలప్మెంట్ చేస్తారో మీరు చేసి చూపెట్టండి. నేను ఆ వార్డులో ఎన్ని పనులు అన్ని పనులు మీ ముందలు పెడతా నేను. ఇంకోటి షాయిపూర్ని ఎంత గత పాలనలో షాయిపూర్ ఈరోజు రూపుదిద్దిందంటే గత పాలన నుంచే. ఇప్పుడు మీరేం డెవలప్మెంట్ చేసిండ్రు షాయిపూర్ని? ఎప్పుడు చూసినా మీ వార్డు అంటారు తప్ప మిగతా మొత్తం ఏరియాలు ఎక్కడ పోలే. 36 వార్డు ప్రజలందరూ గమనిస్తుండ్రు. మీరు ఒకటి మాటలకే పరిమితం అవుతుండ్రు కానీ మీరు డెవలప్మెంట్ అనేది ఏ రకంగా చేస్తలేరు. 30 వార్డు కౌన్సిలర్ కూడా చెప్తుండ్రు. నాకు నవ్వొస్తుంది ఆయన చూస్తే, ఆయన మాటలు వింటే నాకు నవ్వొస్తుంది. గత ప్రభుత్వంలో ఆయన ఎక్కడున్నారు, ఎవరు పక్కలు ఉన్నారు, వాళ్ళ వార్డుని ఎట్లా డెవలప్మెంట్ చేసుకున్నారు. మా వాడికి 3 లక్షల రోడ్డు ఇచ్చింది ఆయనే చెప్తుండ్రు. నాకు అది కూడా మంచిగా అనిపిస్తలేదు విన్నీకి. అది కూడా ఆలోచించండి, ప్రజలు అన్నీ చూస్తుండ్రు. నేను సవాల్ విసురుతున్నా. మీరు 3 నెలలు కాదు 6 నెలలు మీకు టైం ఇస్తున్నా. ఈ పోరాటం వల్లనే నా వాటిని డెవలప్మెంట్ చేసుకుంటా. అడిగితే ఏది రాదని పోరాటం చేస్తుంది. నేను దాని గురించి కూడా 3 చైర్మన్లతో కలిసి పనిచేసిండ్రు. మీరు ఆ చైర్మన్లకు ఎంత చెరువు నీళ్ళు దాపిండ్రో అందరికీ తెలుసు. డెవలప్మెంట్ అప్పుడు కూడా మీరు డెవలప్మెంట్కి అడ్డుపడింది, మీరు ఇప్పుడు కూడా అడ్డుపడుతుంది మీరే డెవలప్మెంట్ గురించి. ఎందుకంటే మీ మైండ్లో ఒకటి ఉంది, మనసులో ఒకటి ఉంది. 36 వార్డులకి అభివృద్ధి చేస్తున్నప్పుడు నేను ఆ ఛాంబర్లోకి ప్రజా సమస్యలతో మీ ఛాంబర్లోకి వచ్చిన. అది చైర్మన్ ఛాంబరు. మళ్ళీ చెప్తున్నా, అది బీసీ జనరల్ చైర్మన్ ఛాంబర్. అది మీ కాయస్ తోటి మీరు కూర్చున్నారు. అది లేడీ లేకుండే, అది బీసీ జనరల్ ఉండే. మీరు తన సొంతంగా దానిలో కూర్చున్నారు. దానికి మీరు ఊకేనే వేరే రకంగా లేడీ అని ఎందుకు తీస్తుంటారు? మీరు ఒకటే అర్థం చేసుకోండి, అభివృద్ధి అనేది కావాలనుకుంటే 36 వార్డులో సమానంగా చేయండి. మీరు ముందలు ఎట్లుంటుండ్రో వెనకెట్లుంటారో అది చూపెట్టడానికనే నేను అది ఎక్స్పోజ్ చేసిన. అది మీరు ఒక్కటే ఆలోచించాలి చైర్మన్ గారు. మీరు ఇవన్నీ పక్కన పెట్టి ముందు చేసినట్టు ఇప్పుడు చేయకండి. ఇప్పుడు మీరు ఒక హోదాలో ఉన్నారు. మీరు అందరు కౌన్సిలర్లకి సమానంగా మీరు పనిచేయాలి. పని చేయకపోతే ఎక్కడైనా మిమ్మల్ని నిలదీస్తాం. తినడం అని గురించి చెప్తుంటారు కదా, నాకే నవ్వొస్తుంది. ఆ తినడం అంటే ఎవరు తిన్నిగా కూర్చున్నారు, ఇప్పుడు ఏ రకంగా తినాలని ప్లాన్ చేస్తుంటారో అది అందరికీ తెలుసు. అది అన్ని బట్ట బయలు చేస్తాం మేము. బీఆర్ఎస్ మేము కౌన్సిలర్లైనా మా పార్టీ నాయకులైనా ఎట్లా బట్ట బయలు చేయాలో మాకు అందరికీ తెలుసు. అన్ని కోణాల్లో మేము దర్యాప్తు కూడా చేస్తున్నాము. రెండోది, మాకు కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధి అనేది అడిగితే రాదు అని మాకు తెలిసిపోయింది. అందుకోసం పోరాడితేనే వస్తుందని మేము పోరాడతాము. ప్రజల్ని తీసుకొని ఇక నేను ఒక్కడనే పోరాడుతున్నా. ఒకవేళ మీరు మాట ఇచ్చిండ్రు 50 లక్షలది మీరు ఆడ నిలబడి చేస్తా అని, ఒకవేళ మాట తప్పితే అదే ప్రజల్ని నేను రోడ్డుకి ఎక్కిస్తా అని నేను కూడా మీకు మాట ఇస్తున్నాను.